నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ జనవరి నెల 2025 మేష రాశికి ఎలా ఉండబోతుంది ఏంటనేది చాలా చక్కగా ఒక 10 పాయింట్లుగా మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే మనకి మేష రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే భరణి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. మరి ముఖ్యంగా కృత్తిక ఈ ఒకటో పాదంలో జన్మించిన వారు కూడా మనకి ఈ మేష రాశి కిందకొస్తుంది. అలాగే మనకి ఈ జనవరి నెల మనకి చాలా అంటే ఈ 2025 మనకి పాస్ట్ అంతా కూడా మర్చిపోదాము. మనకి జనవరి నెల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరాముడు, హనుమంతుని యొక్క దయ వల్ల మనకి మన కుటుంబం అంతా కూడా సకల సౌభాగ్యాలతోటి మనకున్నటువంటి ఆర్థిక వృద్ధి పెరిగి మన జీవితం అంతా చక్కగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కూడా మనం ఈ వీడియో చేసుకుందాం. అలాగే మనకి జనవరి నెల మేష రాశి వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగి, ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఖర్చులనేవి అంటే ఈ జనవరి నెల ఆదాయం అనేది తగ్గి ఖర్చులనేవి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మనం కొంచెం ఖర్చులు గాని కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం మనకి ఈ నెలంతా కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అలాగే రెండో విషయం, కొన్ని విషయాల్లోని మనకి మానసిక పరమైనటువంటి ఆందోళన కలిగించే విషయాలు కూడా మనకి చాలా ఎక్కువగా కలిగించే అవకాశం ఉంది. మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం కూడా మీరు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ జనవరి నెలంతా కూడా. అలాగే ఆస్తుల వివాదాలతోటి కొంచెం ఉక్కిరిబిక్కిరి ఎవరైతే అవుతున్నారో మనకి అమౌంట్‌లు అంటే మనకి రావాల్సినటువంటి ఆస్తుల పరంగా అవ్వనివ్వచ్చు, డబ్బుల పరంగా అవ్వనివ్వచ్చు, మనం ఇచ్చినటువంటి డబ్బుల పరంగా అవ్వనివ్వచ్చు, మనకి అంటే అడ్జస్ట్‌మెంట్ అవుతది అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండే అవకాశాలైతే మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలాగే బంధువులతోటి కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే, మనకి చాలా శాంతంగా ఉంటాం. చాలా ప్రశాంతంగా ఉంటాం. ఏ విషయంలో కూడా మనల్ని ఎవరి జోలికెళ్ళము. ఎవరు కూడా మన జోలికి రారు. కానీ మనల్ని అంటే తిట్టి అంటే మనల్ని ఏదో ఒక మాటని అనిపించుకునేటువంటి పరిస్థితులు బంధువులు ఏర్పరుచుకుంటారు. దానివల్ల మనకి నలుగురిలో కూడాన మనం ఏదో కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నట్టుగా కనిపించే అవకాశాలుంటాయి కాబట్టి, మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరి విషయాలు కూడా ఎవరైనా సరే మనల్ని ఒక మాట అన్నా సరే, మనం తలదించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు గాని, ఈ నెల గాని ఏర్పడినట్లయితే మాత్రం అది చాలా సంతోషం. ఎందుకంటే, ఏవండీ మరి అవతల వాళ్ళు మాకేదైనా ఒక మాట అంటే మేము ఒక సమాధానం చెప్పాలి కదా! అంటే మాత్రం బయటికి ఎవరైనా సరే మనకి ఎలా కనిపిస్తుందంటే, మనకున్నటువంటి మంచితనం అవ్వచ్చు, మన ముక్కుసూటితనం అవ్వచ్చు గానీ, మన మాటే గట్టిగా వినిపిస్తుంది. అవతల వాళ్ళు అన్న మాట ఎవరికీ వినిపించదు. దానివల్ల నలుగురిలో కూడా చెడ్డయిపోయేది కూడా మనమే. అంటే ఒక మంచి మాట చెప్పినా సరే అవతల వాళ్ళకి చెడుగా అర్థం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఈ నెలంతా కూడా మనం ఎవరితో అయినా సరే హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో అంతవరకే గానీ, మరి ఎక్కువగా డీప్‌గా వెళ్లి నలుగురిలో కూడా మనం చెడ్డయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎంతవరకు మనం చాలా ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ, ఆ భగవంతుడిని మనం ధ్యానం చేసుకుంటూ, మనం ఎంత కంట్రోల్‌గా ఉంటే ఈ నెల అంత హ్యాపీగా ఉండే అవకాశాలయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ బంధువుల మధ్యన ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అయ్యిందో, వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యన జీవితంలో కూడా మనకి ఎక్కువగా మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలున్నాయి గాబట్టి, వీటికి అంతటికి కారణం మనం ఎంత నెమ్మదిగా, ఎంత మనస్తత్వం, ఎంత హ్యాపీగా మనలో మనం ఎంత కోపం వచ్చినా సరే, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం ఈ నెలంతా కూడా కొంచెం హ్యాపీగా గడిచిపోయే అవకాశాలుంది. లేకపోతే మనకి మనశ్శాంతి మనకే కొంచెం కొరవడే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలనేవి కూడా మనకి ఎక్కువగా ఈ జనవరి నెలలో తగిలే అవకాశాలున్నాయి. అలాగే ఇంట బయట కూడా కొన్ని సమస్యలనేవి మనకి పెరిగే అవకాశాలున్నాయి. ఖర్చులు పెరగడం గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ, కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గానీ, వీటిలన్నిటి వల్ల కూడా కొంచెం సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా సోమవారం పూట కూడా మీరు ఆ శివయ్యని మీరు ప్రార్థించుకుంటూ, అలాగే మీకు అవకాశం ఉంటే ఇంట్లో అయినా సరే ప్రతిరోజు కూడా దీప నైవేద్యాలు మీరు చేసుకున్నట్లయితే మాత్రం కొంచెం మనకి అంటే మనశ్శాంతిగా ఉండడమే కాకుండా, ఆర్థిక పరమైనటువంటి ఖర్చుల నుంచి బయటపడడమే కాకుండా, కొంచెం
పీస్‌ఫుల్ మైండ్ అయితే మాత్రం మనకు ఉండే అవకాశాలైతే మాత్రం మనకి చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే వాణిజ్య వ్యాపారాలు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో కొంచెం వాళ్ళకి మందకొడిగా సాగే అవకాశాలైతే మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి, అంటే మనం ఏ విషయంలో అయినా సరే ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచి ఉత్తమం. ఎందుకంటే మనకి జనవరి నెల కొంచెం ఎప్పుడైతే మనం మొదటగా మాట్లాడుకున్న ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు గురవుతాం. అలాగే ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామో అది బిజినెస్ మీద కూడా చూపిస్తది. ఆ బిజినెస్ కూడా మనకి కొంచెం మందకొడిగా జనవరి నెల అంతా కూడా కొంచెం సాగే అవకాశాలున్నాయి కాబట్టి, కొంచెం ఖర్చులు కూడా కంట్రోల్ చేసుకోవడం వల్ల మనం కొంచెం సేఫ్ అయ్యే అవకాశాలైతే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగాలకు కూడా ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వారికి శ్రమకు తగ్గ ఫలితం కూడా కనిపించే అవకాశాలైతే మాత్రం ఎక్కువగా లేవు కాబట్టి, మీరు కొంచెం శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మాటలనేవి ఎక్కువగా పడే అవకాశాలున్నాయి. ఎదుటివారి దూషణలు మనం భరించవలసి ఉంటది. మనం ఎంత మంచిగా వెళ్తున్నా సరే, అవతల వాళ్ళు మన ప్రతి విషయంలో కూడా పాయింట్ ఔట్ చేసే అవకాశాలైతే మాత్రం మనకి ఈ నెల ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకైతే మాత్రం కొంచెం సానుకూలంగా ఉంది. చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా బావుంది. అద్భుతంగా ఉంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళు సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కష్టపడతారు. ఆ కష్టపడ్డ దానికి ఫలితం అయితే మాత్రం విద్యార్థులకి లభించే అవకాశాలున్నాయి. అలాగే జాబుల కోసం ట్రై చేస్తున్న వాళ్ళెవరు రెజ్యూమ్స్ పెట్టుకున్న వారికి కూడా ఒక మంచి కంపెనీలో అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలైతే మాత్రం ఓవరాల్‌గా ఉద్యోగస్తులు ఎవరికైతే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మ్యారేజ్ సంబంధాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జనవరి నెల శుభపరిణామం అనేది చెప్పుకోవచ్చు. కొంచెం ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ వహించడం అనేది మరీ ముఖ్యంగా ఉంది. అలాగే దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించండి. మీరు అంటే వేగాన్ని ఏదైతే వెహికల్ నడుపుతున్నారో కొంచెం వేగాన్ని కూడా కొంచెం తగ్గించి నడిపి హ్యాపీగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మనకి ఈ నెలంతా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళలకు కూడాన కుటుంబ సభ్యులతోటి వైరాలు ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం ఓవరాల్‌గా చూసుకుంటే మనకి మేషరాశి వాళ్ళకి జనవరి నెల లేడీస్‌కి అవ్వచ్చు, జెంట్స్‌కి అవ్వచ్చు, అలాగే పిల్లలకి తప్ప అంటే ఎడ్యుకేషన్ పరంగా, మ్యారేజ్‌ల పరంగా, అలాగే ఈ ఉద్యోగాలు వెతుక్కునే పరంగా వీళ్ళందరికీ బావున్నది గానీ, మనకి మాత్రం పెద్దవాళ్ళుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులవ్వచ్చు, లేదంటే మనస్పర్ధలవ్వచ్చు, కుటుంబాలతో తగాదాలవ్వచ్చు, ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ నామం జపం చేసుకోవడం వల్ల వీటిలన్నిటి నుంచి కూడా కష్ట, నష్ట బాధల్లోంచి మనం బయటపడడానికి అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే జనవరి నెల అంతా కూడా మీ కుటుంబంతో సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ శ్రీరాముడిని నేను కూడా వేడుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయండి. మనకు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంటాడు. అలాగే నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వార ఫలాలు, అలాగే ప్రతి నెల ఫలితాలు అన్నీ కూడా మనం చాలా చక్కగా ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా వివరించుకుందాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్లీజ్ దయచేసి నా ఛానెల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మీ దిలీప్.